రామా హరి ఓ రామ హరి ఓ రామ జయ జయ రామ జయ పుల్లగుడా గుడగుడవంతులారా గుడవంతులారా కూచున్న పెద్దలారా కుల బాంధవులారా అన్నవులు వేసేది ఆరందలోన కొన్నవులు వేసేది కోరందలోన తాత విన్నవాళ్ళు బుంగరారి మోత అవి వేసిన సల్లా కవాల పోలు కిషోరుడు ప్రమైలు మైలు ధరించి కొప్పులు కొమ్మురెల్లి మల్లన్న కొడు సవరితునయ్యా ఆదివేసుడు ఆదొండకాయ భూమికి ముందు పచ్చని గడక అందరికి ముందు వల్ల ముళ్ళ పావురాయ విచ్చేసి దలిచి చోటు నిలిపి జగదాంబని దలిచి ఆ చోటు నిలిపి శారద మహాపాల వెలుగుండవే ఓ శారదమ్మ గంగనెల్లు కలవాలి గంగతోని మనకు ఏమి అవసరం ఉన్నది అనుగ వరుసము వరుసనే అనగ పంటలు వండుతున్నది తాగేది గంగా తలకు వేసుకునేది గంగా అంటుడు ఆపేది గంగా ముట్టుడు ఆపేది గంగా సకల చండాలిడ వాపే సచవీర గంగా చల్ సరుడ సరుడ మాయమ్మారాని శంభావరాని శంభావరాని కర్ణయుడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మేలు మేలాయ గంగా మేలాయనమ్మ మేలాయనమ్మ మేలుగల్లవాడ పాలాయనమ్మ పరమాయనమ్మ అమ్మ ముందు మయాలకు మూలా శ్రీమమ్మ మూలా శ్రీమమ్మ మనలోన వేలు కన్నా మవల శివమ్మ మవల శివమ్మ ఆవుల పోలు రాజు అన్న బిడ్డాయి శ్రీ బిడ్డాయి ఆకాశాన బోనాలు చంద్రహారాలు చంద్రహారాలు అవి మాత గాలి పూల తొట్టెలు పూలహారాలు అరవై ఆరు రోజులు అరెకుంటలే అరెకుంటలు కంచురపముల కంటి రాసుడు రాసుడు సంకరి మాయమ్మ రావే అమ్మ సవడనమ్మ తిరు సవడనమ్మ రేవాల చెట్ల మీద రేవాల రాజు కళ్యాణం ఆయే కళ్యాణం వచ్చే కళ్యాణం వచ్చే కళ్యాణం చూడండి కడగొడుపు వచ్చే సింగార వేదాల సరస్సు ధరించి గైసర్ని బట్టి గరడు కర్యంలా రాజా కర్యంలా గంగమ్మ
అమ్మవారు లోకమాత ఆదిశక్తి లోకాలీలవాడు లోకాల శంకరుడు రాకరాసవాడు బ్రహ్మదేవుడు పుట్టించవాడు గోలా శంకరుడు అమ్మవారు పార్వతీదేవి అక్కనూరు మంది ఆడపిల్లలు సమానుల మంది మగపిల్లలు కోరింది శంకరుడితోనే అమ్మవారు పార్వతీదేవి ఏమి చేసింది పార్వతీ ఒకరికి పుట్ట సంతానం కావాలంటే పురుషుడు దేవాలి చెరలేని పత్రి దేవాలి కప్పగుంటని గౌతమ దేవాలి ముక్కారి మూడు గడిగల్లా నా పాద పూజ కట్టాలి రాబో రామ శంకరుడు ఎన్నెళ్ళ కర్ర పుట్టలేక కాకెంబడి అలిగినట్టు పార్వతీని ఎంబడే అలుగుతుండు పూలు దొరకలేవు నీళ్లు దొరకలేవు నీళ్ళున్న చోట కప్పను నిర్దాసులున్నాయట శంకరుడు ఆవుల పుట్టింది ఆవుల సవడలమ్మ గోవుల పుట్టింది నాగోళ్ళ సవడమ్మ ఆవుల పుట్టింది ఆవుల సవడలమ్మ గోవుల పుట్టింది నాగోళ్ళ సవడమ్మ వచ్చింది అయ్యో ఎర్రగొల్ల పెట్టి రాజా నా తండ్రికి మాపతో వచ్చింది నేను వెళ్ళిపోతున్నా అంటే వెంక వెంక సదన వేయగల్ల మాతడు పాపడ సందున పైగల్ల మాతడు అయ్యయ్యో పెట్టి రాజా నేను వెళ్ళిపోతున్నా అమ్మా నువ్వు అక్కడ వెళ్ళిపోయినా కానీ కప్పబో జరుగుడు శుభమో జరుగుడు కష్టమే రావచ్చు పొట్టు నుంచి లాగా ఉడతని లాగా వాడు ముర్రారకు ముందుకే కచ్చిరి కాడికి వచ్చి కడికడ లెక్కలేసరి అప్పుడు నా కష్టం వచ్చింది అని తెచ్చుకొని గొల్ల రాజులారా అమ్మవారు బయలుగా అమ్మవారు బయలుగా శంకరుడు పుట్టడు కోపమంతా కడుపులోన దింపుకున్నది అమ్మవారు ఆదిశక్తి నీ తల్లి పార్వతమ్మ కూడా 225 మంది సంతానం ఓరిందమ్మా 200 సంతానం ఓరింది అంతమంది పుట్టి ఎంత బాధపడతారు తల్లి కడుపు లోపల నువ్వు ఉండాలి 225 మంది బాధ పెట్టేది ఒక్కదాని పెట్టాలి బిడ్డ పోషమ్మ అంటే ఎవరు కాదు ఆమెనే సవుడమ్మ ఇప్పటి వరకు పార్వతి కడుపులా అందరు దేవాల దేవుతులంతా ఎవరాడ పుట్టిరు ఒకటే ఆదిశక్తి పుట్టబోతుంది అమ్మవారు నల్ల పోషమ్మ 200 మంది 25 మంది పుడితే ఎంత బాధ కలుగుతుందో మీరు ఒక్కలాగా పుట్టి అంత బాధ పెట్టాలా
నా 33 శక్తులు ముచ్చట వెంట నీకు కావాలి 66 శక్తులు ఏమో ఆటలాడి నీకు కావాలి నాయన శంకర. సౌడలమ్మ 33 శక్తులు 30 ముచ్చట పెట్టడానికి కావాలనా? శక్తులు ఏం చేస్తావమ్మా? 9 నెలలు సంవత్సరానికి 365 రోజులు 12 నెలలు 24 కార్తలు 32 వారాలు. రాయికి పోత వస్తా మనుషులకు పోత వస్తా సజ్జగింజలోలే జొన్నిత్తిలోలే మక్కిత్తులోలే 2 రోజులకు 3 రోజులకు ముఖం మలిపి పోతా తెలిసిన వాళ్ళు గడవకాడ సీకు కావలు పెడతారు. ఎందుకంటే దుష్ట శక్తులు ఎంబడి పడతాయి. 3 రోజులకు ముఖం కలిపిపోయినాక పోషమ్మ గుళ్ళకాడ సాకలు పెడతారు. నా ఎంబడున్న శక్తులకు శాంతి కావాలి. ఇస్తున్నా నాయన నాకు 800 శిబిరిగట్ట కావాలి నాయన. ఏం చేస్తావమ్మా? 800 శిబిరిగట్ట ఎందుకంటే కళ్ళ ఊక్కుంటూ వస్తా చీపురిగట్ట అడగాలి గుళ్ళ రావాలి. అదే బిడ్డ ఇస్తున్నా. నాకు 1000 గళ్ళ కుండ కావాలి నాయన శంకర. 1000 గళ్ళ పాట కావాలి. ఎల్ల బాండు ఎందుకమ్మా? వెంట సందుల 1000 గళ్ళ మాతను పాపడ సందున పైగళ్ళ మాతను. నాకు ఒకవేళ 1000 గళ్ళ మాతను కాబట్టి 1000 గళ్ళ కుండల దీపం వెళితే అఖండ జ్యోతి ఊరుమతులు కాపాడినట్టు విలువ. అదే బిడ్డ అది కూడా ఇస్తున్నా. తుండులెట్టెలు కావాలి సర్వశాఖలు కావాలి బెల్లము శాఖలు కావాలి. నీ చేతుల్లో 66 కైకాలు దేవా 71 కావాలి. 65 కైకలతో నువ్వేం చేస్తావమ్మా? నేను పోసమ్మ అంటే గ్రామ దేవత. ఊరు లోపల సేవున్నది ఊరు పోసమ్మని అయ్యేది. గ్రామం లోపల గ్రామ దేవతను అయ్యేది. ఊరు లోపల ఊర పోసమ్మ కొండ పోసమ్మ తోట ఉంటేది తోట నల్ల పోసమ్మ. ఇస్తున్నా. 800 మంది ఉంటవాడు నా తమ్ముడు పోతరాజు ఉంటాడే రామో రామ. నువ్వు బయటకు వెళ్ళినాక వెళ్ళిన మురికి లోపల నీ తమ్ముడు పోతరాజు పుడతాడు రామ రామ పుడతాడే రామన్న రామ సౌడలమ్మ నీ నువ్వు పుట్టినాక నీ తోడ పుడుతున్నాడు నీ తమ్ముడు పోతరాజు బిడ్డ. శివుడికి నంది ఎట్లా వాహనము అమ్మవారికి ఒకళ్ళ తమ్ముడు పోతరాజు అమ్మ ఆ చెల్లెలు పోతుంటే అన్నలకి ఎంత భయం ఉంటుందో. ఆయన నేను గుళ్ళు గోపురాలు కట్టేది లోక కళ్యాణానికి నేను పోయేది ఆయన. నేను పోతుంటే ఓర్సినోడు ఓర్వనోడు 66 శక్తులు దయ్యాలు భూతాలు టాకిని నా తమ్ముడు పోతరాజు ముందు పోతుంటే ఎంకకెళ్ళి నన్ను తీసుకుపోతున్నాను ఆయన శంకరా. ముందుగా పేరు పెడుతున్న అగ్గిలో ఉడుతున్నావు అఖండ శక్తిని కాటిలో ఉడుతున్నావు ఆ కర్ర పోసమ్మ రామ రామ ముందుగా పేరు పెడుతున్న తోటలో ఉడుతున్న తోట నల్ల పోసమ్మ. సరే నాయన సంతానం ఇచ్చినాన్ని రాసుకోమన్నప్పుడు శంకరుడు 4 బారణ గుండెడు బయటికి సంతానం ఇచ్చినా కానీ ఇలాంటి రాసుకుంటు శంకరుడు. ఆ సౌడమ్మని ఒకవేళ యాపకాయ అంతా పిండం వేసుకున్నాడు. అమ్మవారి పార్వతి దగ్గరకు వచ్చినాడు. అమ్మా సంతాన బలము కావాలా పేరు జగవయ్యో దేవుడు
అంటావు అమ్మా దోషిస్తే నీకు నాకు దోషం అవుతుంది తేర తేర సంగమయ్యో సింగులు ఇస్తే పలవ సుట్టిపోతుంది దేవు దేవు జంగమయ్యా నీకు సంతాన ఫలము ఎల్లిమంటావు కొంగుల ఇస్తే నీకు నాకు కొట్టుగా అవుతుంది పార్వతి ఫలం ఎట్లుంటది నేను నీకు సంతానం ఇవ్వాలంటే శివమూడి ఇప్పాలి శివుని భారతం చెయ్యాలి రైతమూడి ఇప్పాలి రాముడి భారతం చెయ్యాలి అప్పుడు పుట్టిన పిండలేక అక్కము దాపినట్టయితే అక్కములో పాలిచ్చేదా మనిషికి నిలువెల ఇసముతో అంటే మనిషి కళ్ళతో చూస్తే పచ్చడి చెట్టు మీ భగ్గుమంట నరం లేని నాలుగే 4 విధాలు అంటారమ్మా తాగుతారేమో తాగుపోతారు అంటారు తాగకుండానేమో పీసినారు అంటారు ఒర్రుతారేమో ఒర్రు పోతారు అంటారు ఒర్రుకుంటారేమో నల్లి కుట్టోళ్ళు అంటారు తిరిగితేనేమో తిరిగిపోతారు అంటారు తిరగకుండా 6 పట్టోళ్ళు అంటారు ఇవాళ 4 బట్టలు వేసుకొని 4 మంచిగా ఉన్నవానికి అమ్మో ఇవి బాగా బలిచిపోయింది అంటారు కొద్దిగా కంజర్ అయిన వానికి అమ్మాయి బాగా ఎగిరి నేను మంచిగా కింద పడ్డాడు అంటారు అమ్మ నరం లేదు నాలుగే నరం మీద పొండు కొట్టవద్దు నరమంత్రాన శ్రీ రావద్దు రావంగ ఒక్కనాడు పోవంగ ఒక్కనాడు మన ఎంబడి ఏది రాదు నీటి మీద పుగ్గోలే మానవ జన్మ ఇచ్చిన దేవుడు తొలగ కొడుకులు రారు బిడ్డలు రారు పెళ్లిలు రారు పైసా అంతస్తు ఐశ్వర్యం రాదు రావంగ బత్తల పూవంగ బత్తల దాన ధర్మమే మనం తల మీద గొడుగు చేసిన పాపము కాళ్ళ సంఖ్యలు అమ్మా అందుకోసమే ఇషము కళ్ళతో ఊడరాలి సంతానము 2 కాళ్ళకు దగ్గర పెట్టు 2 చేతులకు దగ్గర పెట్టు అప్పుడు పుట్టిన పిట్టలేక నోరు సాపు అయ్యో జంగమయ్య 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టిన 2 చేతులు కింద కిడిచిన అప్పుడు పుట్టిన పసి వీళ్ళ తీర్తిగా అని చెప్పి ఎప్పుడైతే అంకిలం దాపిందో లోపల సంతానం సంతానం ఇచ్చిండు రంగమయ్యా అప్పుడు పుట్టిన బిడ్డ రీతిగా సంతానం వేస్తున్నాడు అమ్మవారు లోకమాత పార్వతి కడతాన వేస్తున్నదా అమ్మా పార్వతి ఎంత బాగున్నదయ్యా తేర కళ్ళ తీయ ఉన్నదా తేర తొట్ట కళ్ళ తీయ ఉన్నదంటవా పార్వతి సరే అమ్మా నీ భర్త పురుగు ముట్టని పుష్టము
పువ్వు చెడలేని పత్రి గప్ప ముట్టని గౌతముడు ఏమన్నాడు కదా పురుగు ముట్టని పుష్పం అంటే కొబ్బరికాయలున్న పువ్వు ఎంగిలిగా అని నీళ్ళు అంటే కొబ్బరికాయలున్న నీళ్లు చెడలేని పత్రి అంటే హాతకప్పుడు నైసాక్షి అంతేనా మరి అప్పటి నుంచి అప్పటిసానికి ఇది అంత తెలిసి ఉంటే అప్పుడే నా మొగన్ కడ పూజ కట్టుకుంటూ నువ్వు సంతాన పొలం చేసుకుంటూ ఇచ్చినోడికి శంకరుడే శంకరుడు మారావు తారవుతో పార్వతి సంతానం ఇచ్చిండు శంకరుడు మఠాల మాయమైపోయి కైలాసం లోపల ఉన్నాడట అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు పార్వతమ్మకి ఎప్పుడైతే శంకరుడు తన సంతానం ఇచ్చిండు బాగా పడి మారిండు అమ్మవారు పార్వతమ్మ వెంటనే వెళ్ళిపోయి నా నాదుడి గారికి వెళ్ళిపోయి పాలపూల కట్టి నేను సంతానం తీసుకుంటానని చెప్పి కొబ్బరి వృక్షం కాడికి పోయినాది అమ్మవారు పార్వతమ్మ వృక్షం కాడికి వెళ్ళిపోయింది అమ్మవారు పార్వతమ్మ రుజరి వృక్షం ఎక్కింది కొబ్బరికాయ వేసుకొని రామ 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 నారమో కైలాస నగరమమ్మో కనవస ఉన్నారమ్మ కైలాస నగరమమ్మ కలిజర వచ్చినది అక్కడిదిగా కలియ కైలాస నగరం ఏరవతున్నది పార్వతమ్మ తల్లి కూడా తల్లి చేరవచ్చేనా పార్వతమ్మ చెప్పుతోటి ఉతకాలు చేతులు ఇవాళ పట్టుకొని వచ్చి శంకరుని పాద పూజ కడతానంటనమ్మా నా పాద పూజ కడతావా పార్వతి ఏమైంది పార్వతి నీకు ఒకవేళ కన్వయి కత్తల పడ్డది ముక్కు మూరుడు అయ్యింది కాకులు చూడండి కారణ పడవి గద్దలు చూడండి పెట్టాడు విమాన పెద్ద పులు మాట్లాడంగా గుడ్డల కడివి గుర్తుకొని ఉన్నది ఎండల పెరిగి బండలు కాలంగా వెళ్ళిపోయిన నాదా అడవిదారి తిరువంగా ఎండ కిరణాలు వచ్చి కళ్ళలో కళ్ళట్లయినా సరే పూజ కట్టు శివాని గురా కుమారణి గురా హరవరణి గురా అమర కుమారణి గురా అల్లి గజల జావలే మహిమతో గణనాయక నీ గురా దిగాలేర భక్తుడ మన వల్లన్నా నా తండ్రి వల్లన్నా మల్లన్న
కంగలున్నా ఏ పిల్ల ఎంగిలింది నానబట్టే కంగలున్నా చేపే పిల్ల బట్టే ఏమి చేతురా లింగా ఏమి చేతురా స్వామి ఎదురా అచ్చనావుల పాలు తెచ్చి నిత్యముగా పూజిద్దామంటే అచ్చనావుల పాలు తెచ్చి నిత్యముగా పూజిద్దామంటే అచ్చనావుల పాలు తెచ్చి నిత్యముగా ఎంత మూర్ఖురాలువే బాబా పార్వతి కళ్ళు వై కంతల వంటది ముక్కు మూరుడైంది మెరబారుడైంది పట్టంత పసుపాయే బహలంత రూపాయే బొమ్ము సాటునా కోకుల గుళ్ళంతే పొట్టి ఏరు పట్టది నీరు లేని సంతానం ఏడికేది వచ్చింది బాబా పార్వతి వచ్చింది బాబా పార్వతి నీ తల్లితో ఒక్కనాడు సంసారం చేయరు ఈ పాలోని ఊడింది పాటిని నిలపింది సేలోని ఊడింది శిలకల పొంగేసి దీని బట్టి ఉండగానే అగ్గి గుండవలను కొడుక నందీశ్వర ఆడలేదు గంగావయ్యో ఆడలేదు గంగావయ్యో ఆడలేదు గంగావయ్యో కైలాసం విచారాడనా ఎరుకువాని పిల్లల ముగ్గురు అన్నదమ్ములు చిన్నోడు మంచోడే చిన్నోడి భార్య మంచిదే నడుపోడు మంచోడు నడుపోడి భార్య మంచిదే పెద్దోడి భార్య పాలోడి ఊడిన ఆడదాన్ని ఏం చేయాలి ఏమి చేయాలంటావు నువ్వు పెద్దవాని ఏమన్నా నీకే తెలియాలి నా తెలియకనే మీ దగ్గరికి వచ్చిన ఏమి చేయాలంటే ఆకాశానికి కన్నా అంతగా అగ్ని కాష్టం వేసి అగ్ని కాష్టంలో దగ్గడం చేయాలి అగ్గి పేరు మీద 102 సీర కట్టించి తాపులు విలిపించి కట్టలు ఏర్పియాలి నా పిట్టలు విలిపించి పిడికలు ఏర్పించి ఉడిగంగా ఉడిపియ పోసి అగ్గి గుండవరా నువ్వు కావట్టాలే అగ్గి గుండవరా నువ్వు వెయ్యాలి ఇంటవయ్యా ఓ అన్న శంకర సైడ్ పెట్టు సైడ్ పెట్టు సాయినా ఎవరన్నా ఎవరు కాదు మీ వదిలే భారతం మన తప్పు చేసింది